ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ చరిత్రను తుడిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు, తుడిచివేసే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. ఎట్లా చూస్తారు దీని ఈ స్టేట్మెంట్ ఎట్లా మీరు కౌంటర్ ఇస్తారు? తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళని నెత్తిన పెట్టుకున్నాడా కేసీఆర్? తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులను ఎక్కడ పెట్టిన కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు? తెలంగాణ ఉద్యమాన్ని వద్దని తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమానికి అడ్డంబడి కేసీఆర్ని తీసుకుపోయి జైల్లో పెడతా ఆయన సంగతి చూసుకుంటా కాలు పెట్టని అనన్న శ్రీనివాస్ యాదవ్ను తీసుకుపోయి మంత్రి చేయలే నీ పార్టీలో గెలవనని. అరే మాట్లాడే ముందు నీ ముడ్డెనకాల ఏందో ఉన్నదో చూసుకో అంటున్నా నేను. నీకేం నైతిక ఉందో హక్కు ఉందో చూసుకో, నీకు అన్ని చెదలు పట్టున్నాయి. కానీ రేవంత్ రెడ్డి తెలంగాణ వద్దనిలే, తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యిండు. మరి దానికి ఏమంటావు? అది కనబడతలేదా? అరెస్ట్ అయింది, కొట్లాడింది కనబడతలేదా? ఆ కొట్లాడ కనబడతలేదా నీకు? నువ్వు కొట్లాడితేనే కొట్లాడినట్ట. కుట్రలు చేసి ఆ రోజు జేఏసీలో ఉన్నటువంటి ఒక్కొక్క పార్టీని పంపించి బీఆర్ఎస్కు మాత్రమే క్రెడిట్ దక్కాలని నీ నీచమైన రాజకీయాలు మాకు తెలవయా? ఎందుకు తెలంగాణ ఉద్యమం వెనక్కిపోయింది? లగడపాటి రాజగోపాల్ని మేము ఘేరావు చేస్తుంటే నాకు సంబంధం లేదని నువ్వు డిక్లేర్ చేయలేదా? మేము ఘేరావు చేసినాం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడే ప్రయత్నం పెళ్ళైనా చేసినప్పుడు వాళ్ళకి నాకు సంబంధం లేదని ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ డిక్లేర్ చేసిండా లేదా? రా చర్చకు పెట్టుకుందాం. తెలంగాణ ఉద్యమంలో మీరు చేసిన కుట్రలు కుతంత్రాలు 1200 మంది చనిపోవడానికి మీరు చేసినటువంటి ఎత్తుగళ్ళు, లాస్ట్కు ఆస్తులు ధ్వంసం చేయడం కోసం మీరు చేసినటువంటి కుట్రలు, ట్యాంక్ బండి మీద విగ్రహాలు పలగొట్టడం కోసం మీరు చేసినటువంటి కుట్రలు అన్నీ బయట పెడతారు. రా మాట్లాడుకుందాం. నేను బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. ఎవరెవరు చేసినో దీని వెనకాల దమ్మునదా కేసీఆర్కు, దమ్మునదా కేటీఆర్కు, దమ్మునదా హరీష్ రావుకు వచ్చి మాట్లాడడానికి? కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని మీ రాజకీయ అవసరాల కోసం వాడుకున్నటువంటి దొంగలు మీరు, మీ ఆర్థిక అవసరాల కోసం వాడుకున్నటువంటి దొంగలు మీరు. మీకు ఏ రకమైనటువంటి నైతిక హక్కు లేదు. తెలంగాణ రాష్ట్రం 14 సంవత్సరాలు వెనక్కిపోవడానికి కారణం మీరు. తెలంగాణను పోరాటం ద్వారా సాధించుకుంటామంటే వద్దు 100 సీట్లు కావాలి, 17 మంది ఎమ్మెల్యేలు వస్తేనే తెలంగాణ వస్తుందని తప్పుడు లైన్ తీసుకున్న మూర్ఖులు మీరు. వాస్తవం కాదా ఇది? పార్లమెంట్లో కన్విన్స్ చేసి నువ్వు తెలంగాణ తెచ్చినవా? పోరాటానికి కేంద్రం కన్విన్స్ అయింది, సోనియా గాంధీ కన్విన్స్ అయింది కాబట్టి రాష్ట్రం వచ్చింది. ఒక్కరోజు పార్లమెంట్లో మాట్లాడినావా? నువ్వు 16 నెలలు మంత్రిగా ఉన్నావు. ఎన్ని గంట 16 నిమిషాలు కూర్చున్నావు పార్లమెంట్లో? 3 నిమిషాలు మాట్లాడలే నువ్వు. ఏ పార్లమెంట్ సెషన్కి అర్థమైనావు? కేంద్ర మంత్రిగా నువ్వు ఎన్ని పార్లమెంట్ క్యాబినెట్ మీటింగ్లకు అటెండ్ అయినావు లెక్క కావాలా? నువ్వు పార్లమెంట్లో కేటీఆర్ కూర్చొని మాట్లాడింది చెప్పమంటావా? ఆ రోజు మీతో నరేంద్ర ఎన్ని నిమిషాలు మాట్లాడిందో చెప్పమంటావా? కాబట్టి దమ్ముంటే చర్చకు రండి. తెలంగాణ ఉద్యమం వెనకాల మీరు చేసిన కుట్రలు కుతంత్రాలు, మీరు సంపాదించుకున్నటువంటి ఆస్తులు, మీరు చేసినటువంటి అన్యాయాలు అన్ని బయటకు వస్తాయి. కేసీఆర్ గారికి ఆహ్వానం పంపించారు, వస్తారనే నమ్మకం ఉన్నదా? వస్తే ఎట్లా ఉండబోతుంది? రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని ఈ రాష్ట్రం సిద్ధించుకున్న తర్వాత అందరినీ గౌరవించాలనుకుంటుంది. కేసీఆర్ కుట్రలు చేసిన, కుతంత్రాలు చేసిన, తప్పులు చేసిన తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఉంది. ఆయన పాత్రను గౌరవిస్తున్నాం మేము. ఆ పాత్ర ప్రకారం పనిచేసిన వాళ్ళందరినీ పిలుస్తున్నాం. పైగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు ఆయన. ప్రతిపక్ష నాయకుడికి మర్యాదగా పిలవడం అనేది ఒక సంస్కారం, ఒక బాధ్యత. ఆ బాధ్యతను మా ముఖ్యమంత్రి చాలా హుందాగా నిర్వర్తించిండు. కాబట్టి రావాలని నేను కూడా కోరుకుంటా ఉన్నాను. కేసీఆర్ గారు వచ్చి తన హుందాతనాన్ని కాపాడుకోవాలి. ఇప్పటికీ అహంకారం దిగలే. ఇప్పటికేం మాట్లాడుతున్నారు? ప్రజలు నాకు ఓటేయకుండా తప్పు చేసినరు అని ప్రజలనే ఇంకా తప్పు పడుతున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజలే మనకు ప్రభువులు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ జీతగాళ్ళు అనే విషయం ఇవాళ కేసీఆర్ కూడా ఇంకా సోయి వస్తలేదు. కాబట్టి రావాలని కోరుకుంటున్నా. రేపటి ప్రోగ్రాంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. చివరగా వీరంతానేమో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో బిజీగా ఉన్నారు. బీజేపీ మాత్రం ధర్నా చౌక్లో ధర్నా కూర్చున్నది టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి. దీని మీద కామెంట్ చేస్తారా? ఇప్పుడు ఊరు కాలుతుందని ఒక దిక్కు అంటే ఊరంతా ఏడుస్తున్నట్టే ఆ సూరులో సుట్టగాలిందని ఇంకోటి ఏడిచినట్టు అట్లున్నది బీజేపీ వాళ్ళు చేసే లెక్క. ఏమైనా ఉన్నదా లెక్క? రాష్ట్రం సిద్ధించింది. ఈ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పార్టీ పాత్ర కూడా ఉంది. సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు సహకరించిండ్రు. మేము బిల్లు పెడితే వాళ్ళు కూడా కోఆపరేట్ చేసిండ్రు. ఇంత పెద్ద సెలబ్రేషన్లో భాగస్వాములు కావాల్సినటువంటి సందర్భంలో మనం ఎల్లుండి పెట్టుకున్నాం. ఏంది 5వ తారీఖు నాడు ఒకరోజు లేట్ పెట్టుకోండి. ఎందుకే అంత తొందర? నాకు అర్థం కాదు. ఈ 1 గంటలో ఏమైనా టైప్ మారిపోతాయా? ఏమైనా కేసీఆర్ ప్రభుత్వమా లేకుంటే మోడీ ప్రభుత్వం అంత దాసేయనికి? అట్లుండదు. మేము రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది. ఖచ్చితంగా అన్ని కేసులు బయటికి తీసుకొస్తాం. చట్టం పని తను చేస్తుంది. లా ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్. బీజేపీలకు ఏం కన్ఫ్యూజన్ వద్దు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.